ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేరెంట్స్ టీచర్స్ మెగా సమావేశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు ప్రారంభించారు. దీనిలో భాగంగా అనకాపల్లి నియోజకవర్గంలోని కసింకోట్లో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ముందుగా ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, ఏపీ రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, పీలా గోవింద సత్యనారాయణ విద్యార్థులతో ముచ్చటిస్తూ చదువులు ఎలా సాగుతున్నాయని ప్రశ్నించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం ఆహార పథకంలో భోజనం ఎలా ఉంటుంది, ఏమేమి పెడుతున్నారని అడిగి తెలుసుకున్నారు. అలాగే పాఠశాలలోని సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతూ తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పిల్లల చదువుల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు విద్య ఎంతో అవసరమని కొనసాల పేర్కొన్నారు. తద్వారా వారు మరింతగా చదువుల్లో రాణిస్తారని తెలిపారు. ఇలాంటి సమావేశాలు విద్యార్థుల ప్రగతికి ఎంతగానో దోహదపడతాయన్నారు. అనంతరం కసింకోట సీఐ అల్లు స్వామినాయుడు మాట్లాడుతూ సైబర్ నేరాలపై విద్యార్థులకు, తల్లిదండ్రులను ఉద్దేశించి వారికి అవగాహన కల్పించారు. డ్రగ్స్ రహిత సమాజానికి మీరంతా కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, దింసా నృత్యం అందరినీ ఆకట్టుకుంది. విద్యార్థుల ప్రతిభా పాఠవాలను ఎమ్మెల్యే కొనతాల కొనియాడారు. ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, కూటమి నాయకులు గుంతిన శ్రీనివాసరావు, కాయల మురళి, వేగి గోపి, సిద్దిరెడ్డి శ్రీనివాసరావు, పెదపాటి కళ్యాణి, పెంటకోట రాము, కాండ్రేగుల సతీష్, దాడి నాగరాజు, వేగి వెంకట్రావు, కె జగన్నాథం, ఎంపీటీసీ సన్యాసరావు, పెంటకోట తాతారావు, వేగి సాయి, ఎంఈఓ, తహసీల్దార్, ఎంపీడీఓ తదితర అధికారులు పాల్గొన్నారు. తెలియపరచాలని ఈ సందర్భంగా ఈ స్కూల్ యాజమాన్యం తరఫున మేము కూడా కోరుకుంటూ, మా స్కూల్లో చదువుతున్న 10వ తరగతి శ్రీ సాహిత్య మాట్లాడుతుంది. This important meeting, Mega PTM, this is very happy to me. Teachers, it is something that all of you as parents and members of community need to respect. You as parents are the first teachers of your children. విద్యార్థి యొక్క ప్రగతి ఎండు చక్రాలు అనుకుంటే అందులో పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు ఒక చక్రం అయితే మరో చక్రం ఖచ్చితంగా తల్లిదండ్రులే. ఈ యొక్క ప్రగతి ముందుకు నడవట్లేదు అంటే దానికి కారణం కేవలం ఉపాధ్యాయులు మాత్రమే కాదు, తల్లిదండ్రులు కూడా దానికి కావాల్సిన బాధ్యత వహించాలి. ఎలా అంటున్నారు, వారి ప్రవర్తన ఏంటి, వారు ఎలా పెద్దవాళ్ళ పట్ల ఎలా, ప్రతి ఒక్క పేరెంట్, టీచర్స్ అండ్ ఆల్ అవర్స్ అందరూ ముందు పిల్లల్ని ప్రోత్సహించడం నేర్చుకోవాలి. వాళ్ళ విజయం మేడం సారీ కనిపిస్తుంది. అంతేగాని మీరు అడ్డంగా ఉంటే మాత్రం బాగుండదు. కాస్త అమ్మాయిలు కాస్త వెనక్కి ఉండండి అమ్మా.
మంచిదే సార్. ఎందుకంటే ఇది 96వ సంవత్సరంలో డిపిఎం జిల్లా పరిషత్ హై స్కూల్ కి చెందవలసిన బిల్డింగ్. కానీ అప్పట్లో ఏంటంటే మా సరోజిని మేడం గారు గర్ల్స్ స్కూల్ కి బిల్డింగ్ లేదు కాబట్టి ఎలాగైనా మేము గర్ల్స్ స్కూల్లో కన్స్ట్రక్ట్ చేయించి వీరభద్రరావు గారి తాలూకు కృషి ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ 5 ఎకరాల స్థలం సంపాదనలో దాడి వీరభద్రరావు గారు చాలా కృషి చేశారండి. వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మా ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్తారు, గట్టిగా హాయ్ చేసుకుని. ఆల్ స్టూడెంట్స్ మై ఫ్రెండ్స్, ఎందుకంటే నేను కూడా ఈ ప్రోగ్రాం భారతదేశంలో ప్రప్రదంగా ఆంధ్రప్రదేశ్ లో మన గౌరవ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు ప్రవేశపెట్టారు ఈ ప్రోగ్రాం. ఇదేంటే పేరెంట్ అండ్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్, ప్రజాప్రతినిధులు, పాలకులు ఒక సమ్మేళన కావాలి, ఆత్మీయ సమావేశం కావాలని ఇది డిజైన్ చేశారు. మీ అందరికీ పేరెంట్స్ అందరికీ పేరు పేరును విజ్ఞప్తి చేస్తాడు. మీరందరూ కూడా గత రోజుల్లాగా ఈ రోజులు మారాయని, ప్రతి ఒక్కరు మార్పు రావాలంటే పేరెంట్స్ లో. అమ్మా ప్లీజ్, పేరెంట్స్ లో మార్పు రావాలా. మన ప్రాంతం నుండి ఆడపిల్లకి 20 సంవత్సరాలు వచ్చే వరకు పెళ్లి చేయాలని తప్పడంతో చూస్తారు తప్ప పిల్లలు ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆలోచన చాలా తక్కువ మందికి వస్తుంది మన ప్రాంతంలో. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, మన అమ్మాయి ఎందుకు ఒక ఐఏఎస్ అవ్వకూడదు, మన అమ్మాయి ఎందుకు ఒక ఐపీఎస్ అవ్వకూడదు, ఒక ఐఎఫ్ఎస్ అవ్వకూడదు, ఒక డాక్టర్ అవ్వకూడదు అని తప్పతో పేరెంట్స్ అందరూ కూడా ఈనాటి ఈ సమస్య ప్రతి పేరెంట్ కూడా నేను అభ్యర్థిస్తున్నాను. అలాగే వేరు పేరు అందరికీ వేరు కూడా మనకు విజ్ఞప్తి. నేను చదువుకున్న స్కూల్ పెద్దది, అక్కడ కూడా గవర్నమెంట్ స్కూల్లో నేను చదువుకున్నాను. అక్కడ ప్రైవేట్ కి స్టూడెంట్స్ ఇలా చూడండి. మా కూతురు వల్ల నాకు కూడా సంఘంలో, అలాగే మీ పిల్లలకు, మీ తల్లిదండ్రులకు కూడా మీ మూలంగా మంచి పీపుల్ ప్రతిష్టలు రావాలనే ఆశ నెరవేర్చాలని ప్రామిస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరు కూడా, ఒకవేళ ఏ బ్యాంక్ మేనేజర్ కూడా ఆ సర్వీస్లో మీ ఆధార్ నెంబర్ చెప్పు, లేకపోతే ఒక బ్యాంక్ నెంబర్ చెప్పని చెప్పడు. ఎందుకంటే మనం ఆధార్ నెంబర్ చెప్పిన వెంటనే ఆధార్ అనేది బ్యాంక్ లింకప్, అలాగే బ్యాంక్ అకౌంట్కి మన ఫోన్ లింకప్. అది ఆధార్ నెంబర్ చెప్పిన వెంటనే మనకి డౌట్ రాదు, ఎందుకంటే ఆధార్ కదా అని చెప్పేస్తున్నాం. ఆధార్ చెప్పిన వెంటనే మన ఫోన్కి ఓటీపీ వస్తుంది. అమ్మ ఇది కాదు ఓటీపీ చెప్పండి అని అడుగుతున్నాడు. ఓటీపీ చెప్పిన వెంటనే మన అకౌంట్లో ₹1,00,000 ఉంటే ₹1,00,000, 2 లక్షలు ఉంటే 2 లక్షలు డ్రా చేయడం జరుగుతుంది. దయచేసి ఎట్టి పరిస్థితులను కూడా ఆధార్ నెంబర్ కానీ ఓటీపీ కానీ ఎట్టి పరిస్థితులను కూడా చెప్పకూడదు. ఇంకో డ్రగ్ వద్దు బ్రో, డ్రగ్ వద్దు, గట్టిగా చెప్పాలి, డ్రగ్ వద్దు బ్రో, డ్రగ్ వద్దు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. 90% మా ఉత్తీర్ణత సాధించాం సార్. 20 మంది విద్యార్థులు 500 మార్కులు దాటి తెచ్చుకున్నారు సార్. అంటే పిల్లల్లో మంచి ప్రతిభను కనబరుస్తున్నారు సార్. అయితే ఈ సార్ మా పిల్లలందరి తరఫున ఈ వినతి పత్రం మీకు సమర్పిస్తున్నాను సార్. వ్యాప్తంగా ప్రతి పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పిల్లలు కలిపి ఈ పండగ వాతావరణంలో ఒక పండగలా చేసుకొని అందరూ మమేకమై అందరూ కలిపి సాధించుకునేది. అందరూ కలిస్తే, కృషి చేస్తే సాధించుకోలేనిదంటూ ఏమీ లేదు. అందువల్ల ఉపాధ్యాయులు కానీ, తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ అందరూ కూడా కలిపి కృషి చేసినప్పుడే విద్యా వ్యవస్థ ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయి. అటువంటి ఉద్దేశంతోనే గత 5 సంవత్సరాల్లో విద్యా సంస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి మార్పు చేయాలనే ఏకైక లక్ష్యంతో మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు, మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా కలిపి ముందు విద్యా వ్యవస్థను రాష్ట్రంలో బాగుపరచాలి, విద్యా వ్యవస్థ ద్వారా మన సమాజానికి మంచి పిల్లల్ని, మంచి విద్యార్థుల్ని అందించాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమం. ఇది మొదటిది మాత్రమే, ఇది ఆరంభం మాత్రమే. దీని తర్వాత చాలా ప్రక్షాళనతో సమూలంగా మార్పులు జరిగేటువంటి కార్యక్రమం జరుగుతుంది. నా పేరెంట్స్ కూడా ఒకటే సూచన, నా కోరిక ఏంటంటే
పేరెంట్స్ కూడా ఎక్కువ మన స్కూల్కి పంపించేసాం, మన పని అయిపోయింది అనేసి కూర్చోకుండా మీరు కూడా బాధ్యత తీసుకొని పేరెంట్స్ లో ఇద్దరిలో ఎవరో ఒకరు పిల్లల యందు పూర్తి స్థాయిలో శ్రద్ధ పెట్టి వాళ్ళ భవిష్యత్తు మీద దృష్టి పెడితేనే కానీ పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇవ్వలేము మనం. సార్ ఒకసారి అమ్మా ఎలా వచ్చి మరి ఇవేం చేస్తారు మరి తయారు చేసినవి వాళ్ళకి ఇచ్చేస్తారా? వాళ్ళే ఆనంద